హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే వంకాయ ఆలుగడ్డ ఫ్రై అండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ నేను వంకాయలు కట్ చేశాను. అలాగే బంగాళదుంపలు అండి. మనకు వంకాయలు వచ్చేసి సాల్ట్ వాటర్లో కట్ చేయాలి. ఇది బంగాళదుంపలు వచ్చేసి నార్మల్ వాటర్లో అనమాట. సో ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ అండి, చిన్నది నేను ఆనియన్ వేసాను. మీరు కావాలంటే కొంచెం ఇందులో జీలకర్ర వేసుకోవచ్చు ఆనియన్స్కి ముందు అనమాట. సో ఇది కొంచెం వేగాక మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, అది కొంచెం ఫ్రై చేశాక మనం బంగాళదుంపలు యాడ్ చేసాం ఇందులో. సో ఇవి ఏంటి అంటే బంగాళదుంపలు కూడా 4 to 5 minutes మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. సో లో టు మీడియం ఫ్లేమ్లో ఉందండి స్టవ్ అయితే. ఒక 5 minutes అలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము అంటే తర్వాత వంకాయ ముక్కలను యాడ్ చేయండి. అందులో నేను 2 పచ్చిమిరపకాయలు కూడా చేశాను ఫ్రెండ్స్, అవి చెప్పడం మర్చిపోయాను. సో ఈ వంకాయ ముక్కలు కూడా ఏంటి అంటే మధ్యలో కలుపుతూ మనం ఒక దాదాపు ఒక 6 to 7 minutes ఉడికించాలన్నమాట. ఒక 2-3 minutes తర్వాత సాల్ట్ యాడ్ చేసేయండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. స్టవ్ మాత్రం మనకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం వాటర్ వేయట్లేదు కాబట్టి మనకు ఆయిల్లోనే ఆవిరితోనే ఉడకాలన్నమాట అది. సో అందుకని ఒక 6 to 7 minutes అయితే పడుతుంది మనకు వంకాయలు ఉడకడానికి. సో చూసారా ఫ్రెండ్స్, 7 minutes తర్వాత అనమాట ఇది, 6 minutes తర్వాత. సో మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి కదా. ఇక్కడైతే నేను 1 teaspoon రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇది ఆయిల్ ఉడకడానికి, మనకి కారం పొడి అనేది. సో చూసారు కదా, ఒక 1-2 minutes తర్వాత మెంతికూర యాడ్ చేశాను దీంట్లో. సో అది కొంచెం వేగాకంటే 1 minute తర్వాత మనం చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన వంకాయ ఆలుగడ్డ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుంటుందంటే ఇది రైస్లోకి సైడ్ డిష్గా కానీ లేదా చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.